యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేని కృపలో వర్ధిల్లుతున్నారా? ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ వాగ్దానాలు, మా పాటలు, మా లైవ్ ప్రోగ్రామ్ మీరు చూడాలంటే యేసయ్య సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చెప్పండి. దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తారు. దయచేసి గమనించండి. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి. రేపు ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన జరుగుతాయి. అలాగ వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన ప్రభు సంస్కార భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి కుటుంబాలుగా రండి. 2వ నెలలో మొదటి ఆదివారం దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించబోతున్నారు. దేని బిడ్డలారా, ఈ వాగ్దానాల ద్వారాగా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. రండి, ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. తండ్రి తన కుమారుని ఎడల ఎలాగైతే జాలిపడతాడో తన యందు భయభక్తులు గలవారి ఎడల దేవుడు జాలిపడతాడండి. దేని బిడ్డలారా, దేవుడు మన పరిస్థితులను చూస్తున్నాడు, మన కష్టాలను చూస్తున్నాడు, మన కన్నీరు చూస్తున్నాడు, మన వేదన చూస్తున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నేను మీ మీద జాలి పడుతున్నాను. తండ్రి ఎలాగైతే కుమారుడు మీద జాలి పడతాడో నేను మీ మీద జాలి పడుతున్నాను ప్రభు చెప్తున్నాడు. దేవుడే గనక జాలి పడితే నీ జీవితంలో అద్భుతం జరిగిపోయినట్లే, నీ బ్రతుకులు మార్పు జరిగినట్లే, నీ జీవితంలో రక్షణ అనుభవం వచ్చినట్లే. ఈరోజు నీ మీద జాలి పడుతుంది. నీ కష్టం చూశాడు, ఎన్నో రోజులుగా కన్నీరు, వేదన, దుఃఖం. ఏంటి ప్రభు నా పిల్లలు, ఏంటి నా భర్త, నా కుటుంబం ఏంటి, నా వ్యాపారం ఏంటి, నా భవిష్యత్తు ఏంటని ఒకవేళ కన్నీరు పెట్టిన ప్రార్థన చేసి ఉండొచ్చు. ఎన్నో రోజులుగా దేవుని జవాబు కొరకు ఉపవాసం ఉండి అడగొచ్చు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు. ఆయన నీ మీద జాలి పడ్డాడు కనుక అద్భుతం చూస్తావు, నీ కుటుంబంలో మార్పు చూస్తావు, నీ వ్యాపారంలో అభివృద్ధి, ఆశీర్వాదం, నీ ఉద్యోగంలో దీవెన, అన్ని కోణాల్లో కూడా మేలు కలగటం నువ్వు చూస్తావు. దేవుడిని గర్భాన్ని తెరబోతున్నాడు. సహోదరి, నా కుమారుడు, కుమార్తె, నీ వివాహ విషయంలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఇల్లు లేదని మీరు బాధపడుతున్నారు కదా, ప్రభు నీకు మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఉండటానికి ఒక చిన్న స్థలం కూడా లేదు, అప్పులైపోయిన బాధపడుతున్నారా? నీ బాకీలు కొట్టివేయబోతున్నాడు, నీ రుణాలు కొట్టివేయబోతున్నాడు. నీకు మంచి స్థలాన్ని, మంచి ఇల్లును సిద్ధపాటు చేయబోతున్నాడు. నా భర్తకు, నా పిల్లలకి ఏదో ఒక చిన్న పని వ్యాపారం కావాలని అడుగుతున్నారా? దేవుడు మీ కొరకు మార్గం తెరబోతున్నాడు. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ ప్రభు మీకు చేయబోతున్నాడంటే దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద జాలి పడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో చాలా మంది బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నవారు, శోధనలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, దేవుడు మీ మీద జాలి పడ్డాడు. భయపడకండి. మీ కుటుంబాల్లో ఒక గొప్ప కార్యం చూస్తారు, ఒక మేలు చూస్తారు, ఒక ఆశీర్వాదం చూస్తారు. ఎందుకంటే దేవాతి దేవుడే మీ మీద జాలి పడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. తండ్రి ఎలాగైతే కుమారుని మీద జాలి పడతాడో నా యందు భయభక్తులు గల వారి మీద జాలి పడతానన్నావు. కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో ఉన్న ప్రతి ఒక్కరి మీద మీరు జాలి పడుతున్నావు. సునీత, ప్రభు నీ మీద జాలి పడుతున్నాడమ్మా. నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. చంద్రకళ, దేవుని మీద జాలి పడుతున్నాడు. ఉన్నతమైనటువంటి మేలును చూడబోతున్నా. ప్రియదర్శిని, దేవుని మీద జాలి పడుతున్నాడు. గొప్ప కార్యాన్ని యేసు నామములో దేవాది దేవుడు నీ పక్షాన జరిగించబోతున్నాడు. బ్రదర్ స్టీఫెన్, దేవుని తాకుతున్నాడయ్యా. గొప్ప విడుదల యేసు నామంలో నువ్వు చూడబోతున్న. ప్రభావతి, దేవుని మీద జాలిపడి గొప్ప కార్యం చేయబోతున్నాడు. చాలా మంది కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. ఏంటి నా కొడుకు, ఏంటి నా కూతురు, ఏంటి నా జీవితం అని బాధపడుతున్నారు. భయపడద్దు, దేవుడి మీద జాలిపడ్డాడు. గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒక్కొక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ అందరి మీద జాలి పడ్డాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.